మిత్రులారా, సర్వైకల్ స్పాండిలైటిస్‌కి శాశ్వత పరిష్కారం ఉంటుంది. కానీ అది ఎక్కువ మా చేతిలో ఉండదు. అంటే డాక్టర్స్ చేతిలో ఉండదు. అది మీ చేతుల్లోనే ఉంటుంది. డాక్టర్స్ పని సర్వైకల్ స్పాండిలైటిస్ యొక్క నొప్పి తగ్గించడం, అది మళ్ళీ తిరిగి రాకుండా ఉండే గైడెన్స్ ఇవ్వడం మాత్రమే. అది తిరిగి మళ్ళీ రాకుండా ఉండాలంటే, అంటే మళ్ళీ సర్వైకల్ స్పాండిలైటిస్ వలన ఇబ్బంది పడకుండా ఉండాలంటే అది 90% మీ చేతిలో ఉంటుంది. అది ఎలా అంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం. అన్నిటికంటే ముందు సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చి తగ్గిపోయాక స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా చేసుకోవడం. అంటే మెడ సంబంధిత ప్రాంతాల్లో ఉండే కండరాలలో బలం వచ్చేలాగా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ బలం వచ్చే దాంతో పాటు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే యోగా పోస్చర్స్. ఇది ఒకటి. తర్వాత మీ ప్రొఫెషన్‌ని బట్టి, అది మీరు సాఫ్ట్‌వేర్ కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు ఎక్సెట్రా. మీ ప్రొఫెషన్‌ని బట్టి ఆ ప్రొఫెషన్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం. అంటే ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుకోండి ఫర్ సపోజ్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సహజంగా అవర్స్ టుగెదర్ అలాగే కూర్చొని ఉంటారు వర్క్ చేస్తూ. అలా కూర్చోకండి. రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోవాలి. అంటే 20 మినిట్స్‌కి ఒకసారి, హాఫ్ మినిట్‌కి ఒకసారి, 20 మినిట్స్‌కి ఒకసారి, హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి. ఇట్లా ఒక బ్రేక్ తీసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ స్ట్రెచింగ్ చేసేసి మళ్ళీ వచ్చి కూర్చోవడం. ఒకవేళ మీరు డ్రైవింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నట్లయితే కంటిన్యూస్‌గా డ్రైవ్ చేయకండి. 40 మినిట్స్‌కి ఒకసారి బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని ఒక 5 మినిట్స్ వాకింగ్ చేసి మళ్ళీ డ్రైవింగ్ చేయండి. ఇట్లా మీ ప్రొఫెషన్ బట్టి రెగ్యులర్ బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్‌లో అన్నిటికంటే ఇంపార్టెంట్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి గుడ్ పోస్చర్ మెయింటైన్ చేయడం. అంటే మీరు కూర్చునేటప్పుడు కావచ్చు, నడిచేటప్పుడు కావచ్చు, వెన్ను స్ట్రెయిట్‌గా ఉండేలాగా ఉండడం. తర్వాత ఫోన్ వాడకం బాగా తగ్గించాలి. తగ్గించడం అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే వాడాలి. ఎక్కువసేపు ఇట్లా మెడ వంచి చూడడం కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇట్లా శాశ్వత పరిష్కారం ఉంటుంది గానీ అది ఎక్కువ మీ చేతుల్లోనే ఉంటుంది.